వెల్కమ్ బ్యాక్. అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై వాడివేడిగా చర్చ సాగింది. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదాన్ని సృష్టించిందని అన్నారు. ప్రజలు విశ్వసించి ఓటేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు. సంపద సృష్టించే ఒక్క పని కూడా చేయలేదన్నారు. 431 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించారని ఆరోపించారు. 700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారని తెలిపారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పు 9,74,556 కోట్లుగా తేలిందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్, రైట్ పద్మ. ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘంగా బడ్జెట్పై ప్రసంగించారు. దీనికి సంబంధించి ముఖ్యంగా ఆయన చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సంభాషణలో ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఆదరించి అధికారంగా అప్పగించారని 2014 నుంచి 2019 దాకా తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ సక్రమంగా ఉన్నాయి, ఒక్క అవకాశం అనే పేరుతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాన్ని దోచేశారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పాలన కేవలం ఒక ఉగ్ర ఆర్థిక వ్యవస్థ మీద ఒక ఉగ్ర దాడిగా అభివర్ణించారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా కొన్ని విషయాలు కూడా ఉదాహరించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న అప్పులు 9,74,000 కోట్ల 556 కోట్లుగా తేలిందని, ఈ అప్పులు మరి ఇంకెంత తేలుతాయని కూడా స్పష్టం లేదని. ఎందుకంటే ఒక ఐపీ పెట్టిన తర్వాతే అందరూ వచ్చి కూడా తమ కప్పున అని చెప్పే విధంగానే రాష్ట్రంలో ఇంకా ఎంత అప్పు తేలాల్సి ఉందో అని చెప్పి దానికి ఒక ఫుల్ స్టాప్ కూడా పెట్టని అంశం అయితే చూసాం. ప్రధానంగా చూసుకుంటే ఋషికొండ ప్యాలెస్లో 430 కోట్ల రూపాయలతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే 400 కోట్ల రూపాయలతో ఒక పత్రికకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అలాగే 700 కోట్ల రూపాయలు కేవలం సర్వే రాళ్ల మీద బొమ్మలకు ఉపయోగించారు. ఈ విధంగా ఆర్థిక ధనాన్ని అంతా వృధా చేశారు. కేవలం 400 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టుంటే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు చూసి ఉండేవాళ్ళం అని చెప్పారు. అదేవిధంగా తమకి 2019లో రెండో దఫా కూడా అధికారం ఇచ్చుంటే ఈ పాటికే రాష్ట్ర జీవనాడైన పోలవరం ప్రాజెక్టు 2021-22లోనే కంప్లీట్ చేసి ఉండేవాళ్ళం అని. ఇప్పుడు ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం చేసిన చీకటి జీవులన్నీ కూడా ఆన్లైన్లో పెడతామని, మరీ ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మద్యంలోనే కేవలం 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఇసుకంతా కూడా టన్ను 471 రూపాయలు వసూలు చేశారని, అలాగే తాము అధికారంలో ఉన్న రోజులు ఏం చేశాము, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే తదితర విషయాల మీద చాలా క్లియర్ కట్గా చెప్పారు. ముఖ్యంగా చూసుకుంటే 12 అంశాలని ఇక్కడ ఉదాహరణకు చేశారు. ఎందుకంటే గతంలో అగ్రికల్చర్లో 16%తో దేశంలోని నంబర్ 1 స్థానంలో ఉండేవాళ్ళని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది కేవలం 9% పడిపోయింది. అలాగే ఇండస్ట్రియల్ కావచ్చు, అలాగే ఆ పరిశ్రమలతో పాటుగా ఉద్యోగ వ్యవస్థ కావచ్చు, అలాగే కరెంట్ ఛార్జీలు, అలాగే బస్ ఛార్జీలు, ఇవన్నీ కూడా వైసీపీ పాలనలో ఏది కూడా రాష్ట్రానికి ఆర్థికంగా బలం చేకూరే విధంగా ఏది చేయలేదని, కేవలం అంతా అప్పులు మయం చేశారని, ఆర్థికంగా నష్టపోయేదానికి మాత్రమే తోడ్పడారని, దానికి ఒక చిన్న పెట్టకథ కూడా ఉదాహరించారు. ముఖ్యంగా చూసుకుంటే తాను చిన్న వయసులో తమ గ్రామాల్లో పందులు సంచరించేవని, పొలాల్లో ఈ పందులు సంచరించే సమయంలో శనగ పంటని 10% మేర తింటే 90% మేర నష్టాన్ని చేకూర్చామని, రాష్ట్రంలో కూడా ఆర్థిక వ్యవస్థని ఆ విధంగా భ్రష్టు పట్టించేసరికి ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక మూలాల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆ విధంగా అన్ని రకాలు కూడా దెబ్బ కొట్టాలని, తన వద్ద నూతన ఆలోచనలు ఉన్నాయని, ఆర్థికంగా డబ్బులు లేవని, ఈ నూతన ఆలోచనలతోనే సంపద సృష్టిస్తానని, ఈ సంపద సృష్టించడం ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి అన్నీ కూడా ఈ సంపద సృష్టించి తాను ముందుకు చూపించి ప్రజల్ని అందరినీ కూడా మంచిగా చూస్తాను, సంక్షేమ పథకాన్ని మంచిగా చేపడతాను, కేవలం 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల ద్వారా, పెన్షన్ ద్వారా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సుదీర్ఘంగా ఈ ప్రసంగంలో అనేక అంశాలు కూడా చర్చించారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.